నీళ్ళు నీళ్లు కాదు, నువ్వే గెట్ అవుట్. సార్ బిల్. మీ దగ్గర ఏదైనా పనుందా అన్న? గైస్, మండే బిగ్ షో, టికెట్స్ అని సోల్డ్ అవుట్. ఏదైనా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. We need to set up a benchmark concert for Mauritius. Come on, guys. Hello? What happened? ఏం లేదు, క్రిస్ సిస్టర్స్ తో ఆయన కలవడానికి మండే వస్తానని చెప్పాను. మన కాన్సర్ట్ ఉంది Hey, కదా. ఇది అసలు పెద్ద విషయమే కాదు. నువ్వు వెళ్ళటానికి హెల్ప్ చేసి షోకి నేరుగా వచ్చేసేయ్. లేట్ అయితే అదంతా నేను చూసుకుంటాను. చల్. వారానికి ఒక్కరోజైనా సరదాగా ఉందాం అనుకుంటే ఆ ఒక్కరోజే జ్ఞాపకం ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. నువ్వు చెప్తే చాలు, ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఎక్కడికి? వెళ్ళరా. వెజ్జా? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏదైనా పని ఉండొచ్చావా? అదే క్రిష్ మెసేజ్ పెట్టారు, అందుకే వచ్చా. క్రిష్ మెసేజ్ పెట్టారా? అవును. వెయిటర్. సార్ ఇక్కడ ఇప్పుడు అలాగే చెప్పాలి అంతే కదా? మీరు ఆగండి ఆగండి, ఈ రోజు వద్దు, రేపు చెప్తారులే. Just a moment, sir. I'll be with you. ఓకే, ఐల్ వెయిట్. హాయ్ క్రిష్, ఎక్కడ మీ సిస్టర్స్? రమ్మని మెసేజ్ చేశారు. సారీ, మీరు నన్ను ఎవరు అనుకొని మాట్లాడుతున్నారు? ఎవరునా? కవిత రండి రండి. ఆ రోజు కొంచెం లేట్ గా వచ్చానని కోపం, అంతేగా? తెలుసు, అందుకే ఐ లవ్ యూ చెప్పు. వెయిట్, అర్థమైంది. చూడ్డానికి యంగ్ గా స్టైల్ గా ఉన్నాను కాబట్టి అట్రాక్ట్ అవ్వడం నార్మలే కదా. బట్ నేను ఇంతకు ముందులా లేనండి, చేంజ్ అయ్యాను. నాకు పెళ్ళయి వైఫ్ ఉంది. వైఫా? పెళ్ళయిందా? ఎందుకండి ఇంత రియాక్షన్? నార్మల్ గా ఇండియన్స్ అందరం చేసుకునేదే కదా. తన బాత్రూమ్కి వెళ్ళింది. దేవి దేవి, పొడ్డాటి గాడ్స్ గిఫ్ట్. ఐ లవ్ యూ. ఏమండి, నన్ను వేరెవరు అనుకుని అలా పిలుస్తున్నానండి. ఫ్రెండా? సరే మాట్లాడరా. మీరు ఆమెను అసలు పట్టించుకోకండి. ఆమె ఎవరో కాదు, మా అక్క. అక్కయ్య, హార్ట్ బ్రేక్ చేసుకోకు. చీ, సొంత మొగ్గుని అన్న అంటూ చీ. వినండి కొంచెం ప్లీజ్ వదలండి, వినండి. వదలండి. మరి మమ్మీ ఇంత దూరం నిమిషం ఆగండి. ప్లీజ్ చేయకండి. ఈషా, నా మాట వినండి ఈషా. సరా, ఆయనకి ఒంట్లో బాలేదు. ఒక్కసారి నా మాట సరా, నన్ను నమ్ము సరా. ఒక్కసారి నా మాట నీకు వదిలి అన్నం పెడతాను సార్. దయచేసి సరా, సరా. ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? ఎవరో ఒక ఇద్దరి కోసం నా భర్త చాలా కష్టపడుతున్నారక్క. ఇంకా అది జరగదు. ఇక మీద నా ఇంటి గుమ్మం వేరే వాళ్ళ కోసం తెరుచుకోదు. ఇదే నీ నిర్ణయమా? ఈ ప్రపంచంలో ఆత్మలు దయ్యాలు ఉన్నప్పుడు దేవుడు ఉంటాడక్క. ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు.
దయచేసి వదిలేండి అన్న, ఆయనకి సార్ ఫైల్ లేదు సార్. ఎక్కడికి వెళ్ళాడు? పైన ఎక్కడ రాచావే? ఇక్కడ. చెయ్యి తీరా, నీకోసమే వచ్చా. చెయ్యి తీరా అంట. ఏమైంది దేవి? చెప్పు బంగారం. ఏమండి? ఎవరు వీళ్ళంతా? చెప్పు బంగారం. అదేం లేదు. మీరు కొడతారా? పెళ్ళం మీద చెయ్యేస్తే ఏ మగాడైనా ఇలాగే కొడతాడా? ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏమండి? Hey. Oh God. You're bleeding, man. Ain't problem. ప్రాబ్లమా? ఎన్నిసార్లు చెప్పాలి? మాకేం తెలియదని. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? మాకేం తెలియదని చెప్తున్నాను కదా, దయచేసి వదిలేండి. ఎవర్రా మీరు? ఒకడు పిల్లం కలిసి ఏం ప్లాన్ చేశారా? దాని గురించి మాకేం తెలియదన్నా. మమ్మల్ని వదిలేయండి, వెళ్ళిపోతాం. ఏ ప్లాన్ లేకపోతే సారా ఈషా వెనకాల ఎందుకు తిరుగుతున్నారా? డబ్బు కోసమేనా? డబ్బులా? సారా ఈషాలు ఇద్దరిని లోపల దింపి పెళ్లి చేసుకుంటే 200 కోట్ల డబ్బు, బోలెడంత ఆస్తి, ఈజీగా 10 జనరేషన్ సెటిల్ అవ్వచ్చు కదా? రే ఫూల్, ఇదే కదరా ఇన్నేళ్ళుగా నేను ప్లాన్ చేస్తున్నాను. మధ్యలో నువ్వెవర్రా? దాని గురించి మాకేం తెలీదు. అది మేం కాదు సార్. మీరు కాదంటే మరి నేను చూసిందంతా? ముందేదో సారా వెంట పడుతున్నామని వాన్ చేసి వదిలేద్దాం అనుకుంటే ఈషా వెంట కూడా పడ్డావు. కానీ మీరు ఫ్రాడ్ అని కనిపెట్టిన తర్వాత సారా ఈషా ఇద్దరికి నువ్వు మెసేజ్ పంపినట్టు పంపి వారిద్దరిని ఒకే టైంలో ఒకే ప్లేస్ కి మిమ్మల్ని కలవడానికి రమ్మన్నాను. My wife. I love you. నిజంగా చెప్తున్నాం సార్, అది మేం కాదు. మేం కాదంటే ఎవరు? అదో కాంట్రాక్ట్. దాని గురించి నేను నీకు చెప్పడం కుదరదు. ఎంత బలిపే నిన్ను? కాంట్రాక్టా? అప్పుడు నీ వెనక ఎవరున్నారు చెప్పు. వేరే ఎవరు లేరు సార్, మీకు చెప్తే అర్థం కాదు. ఎవరి కోసం మీరంతా చేస్తున్నారు? కమాన్ టెల్ మీ, చెప్పు. హాయ్ సారా. యా ఐల్ బి దేర్. ఓకే బాయ్. సారా ఆల్ సెట్. మీరు బయలుదేరండి సార్, కాన్సర్ట్కి టైం అయింది. వీళ్ళ సంగతి నేను తెలుస్తాను. రే తొందరపడి అలెక్స్ రంగారెడ్డిలను చంపినట్టు చంపకండి. వీళ్ళ మ్యాటర్ ఏదో తేడాగానే ఉంది. వీళ్ళ వెనకాల ఎవరున్నారో పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఫినిష్ చేయండి. ఓకే.
కూడా చేశారు కదరా. ఎందుకు? నేనేం చేశాను? I just love Sarah.